అయోమయం. ఏ రంగంలో అయినా ఇది ఎంట్రీ ఇచ్చిందంటే కోరి పతనం తెచ్చుకున్నట్టే. ఏపీ రాజకీయాలు నిశితంగా గమనిస్తే ఇదే నిజమనిపిస్తుంది. అధినేతది ఆవేశం, అనుచరుడిది ఆవేదన. బాస్ సో కాల్డ్ అంటూ తెగనాడుతుంటే బంటేమో మాకు గౌరవం ఉందంటూ సారీ చెబుతున్న విచిత్రం. అసలు వైసీపీలో ఏం జరుగుతోంది? అమరావతిపై క్లారిటీ మిస్ అయిందా, లేక వ్యూహం బెడిసి కొట్టిందా? కేవలం 48 గంటల్లోనే ప్లేటు ఫిరాయించడం వెనుక ఉన్న అసలు కథేంటి? ఒకవైపు అధినేత వ్యాఖ్యలతో రాష్ట్రం అట్టుడికిపోతుంటే, మరోవైపు పార్టీ సీనియర్స్ మౌనవ్రతంలో ఎందుకు మునిగిపోయారు? గెలిచినప్పుడు గర్జించిన గొంతులు ఓడిపోయాక ఎందుకు మోగబోయాయి? దిక్కుజోసిన స్థితిలో కార్యకర్తలు, దారి తప్పుతున్న నాయకత్వం. ఇది వైసీపీ వ్యూహమా, లేక పతనానికి ఆరంభమా? నడి సంద్రంలో నావలా మారిన ఫ్యాన్ పార్టీలో అసలు ఏం జరుగుతోంది? విశేషాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం. రాజకీయాల్లో ఒక విధానంపై నిలబడడం వేరు, పరిస్థితులను బట్టి మాట మార్చడం వేరు. కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విపక్ష వైసీపీ వైఖరి మాత్రం ఈ రెండింటికి భిన్నంగా, పూర్తిగా గందరగోళంగా కనిపిస్తోంది. కేవలం 48 గంటల వ్యవధిలో ఒకే అంశంపై రెండు భిన్నమైన స్వరాలు వినిపించడం ఆ పార్టీలో నెలకొన్న అభద్రతా భావానికి అద్దం పడుతోంది. పార్టీ అధినేత జగన్ అమరావతిని ఉద్దేశించి చేసిన ఘాటు వ్యాఖ్యలు రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ దుమారం రేపితే, ఆ వేడి చల్లారక ముందే ఆ పార్టీ సీనియర్ నేత సజ్జల రంగంలోకి దిగి అమరావతి అంటే మాకు గౌరవం అంటూ సన్నాయి నొక్కులు నొక్కడం రాజకీయ విశ్లేషకులకు విస్మయానికి గురిచేస్తోంది. మాజీ సీఎం జగన్ అమరావతిపై చేసిన వ్యాఖ్యలు సాధారణ విమర్శల స్థాయిని దాటిపోయాయి. అమరావతిని ఒక రాజధానిగా గుర్తించడానికి కూడా ఇష్టపడని రీతిలో సోకాల్డ్ క్యాపిటల్ అంటూ ఆయన సంబోధించడం తీవ్ర చర్చనీయాంశమయ్యింది. నదీ గర్భంలో కడుతున్న నిర్మాణమని, దీని వెనుక ఒక మాఫియా ఉందని, లక్షల కోట్ల ప్రజాధనం వృధా అవుతోందని ఆయన ఆరోపించారు. అమరావతి అనేది కేవలం ఒక ప్రాంతం కాదు, 5 కోట్ల ఆంధ్రుల ఆకాంక్ష అనే విషయాన్ని విస్మరించి దానిని కేవలం ఒక రియల్ ఎస్టేట్ వెంచర్గా చిత్రీకరించడానికి ఆయన చేసిన ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. జగన్ వ్యాఖ్యల అనంతరం సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డి మీడియా ముందుకొచ్చి పూర్తిగా భిన్నమైన రాగం అందుకున్నారు. జగన్కు అమరావతి అంటే ఎనలేని అభిమానం, ఆయన ఇల్లు కూడా అక్కడే కట్టుకున్నారు, అమరావతిని మేము గౌరవిస్తామంటూ కొత్త భాష్యం చెప్పడం ప్రారంభించారు. అధినేత నోటి నుంచి వచ్చిన నదీ గర్భం వంటి పదాలను పక్కనబెట్టి సజ్జల మాత్రం ప్రేమ, గౌరవం వంటి పదాలను ప్రయోగించడం వెనుక స్పష్టమైన వ్యూహాత్మక మార్పు కనిపిస్తోంది. ఇది ఖచ్చితంగా అధినేత వ్యాఖ్యల వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చేసిన ప్రయత్నమే తప్ప మనస్ఫూర్తిగా చెప్పిన మాటలు కాదని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఒకే అంశంపై అధినేత ఒకలా, సహాయకుడు మరోలా మాట్లాడడం ఆ పార్టీలోని అయోమయాన్ని సూచిస్తోంది. ప్రజాస్వామ్యంలో అధికారం ఎంత ముఖ్యమో అంతకు మించి ప్రతిపక్షం పాత్ర అత్యంత కీలకమైనది. ప్రజలు కూటమి అధికారాన్ని కట్టబెట్టినప్పుడు ఆ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలను నిశితంగా గమనించాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంపై ఉంటుంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రస్తుత సీన్ చూస్తే మాత్రం విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. రాష్ట్ర రాజకీయాలను శాసించిన వైసీపీ నేడు అనుసరిస్తోన్న వైఖరి అనేక ప్రశ్నలకు తావిస్తోంది. నిర్మాణాత్మక విమర్శలు చేయడంలో కానీ, ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీయడంలో కానీ ఆశించిన స్థాయిలో దూకుడు లేకపోవడం కేవలం ఎన్నికల ఓటమి వల్ల వచ్చిన నైరాశ్యమే, లేక భవిష్యత్తు కార్యాచరణపై స్పష్టత లోపమా అన్నది కార్యకర్తలను నిరాశకు గురిచేస్తున్న ప్రధాన అంశం. రాజకీయాల్లో అనుభవం అనేది ఒక బలమైన వెపన్. కానీ వైసీపీకి ఆ ఆయుధాలు ఇప్పుడు తుప్పు పట్టిపోతున్నాయా అనే సందేహం కలుగుతోంది. గత ప్రభుత్వంలో మంత్రులుగా చక్రం తిప్పిన ధర్మాన, బుగ్గన వంటి ఉద్దండులు నేడు మౌనవ్రతాన్ని పాటిస్తుండడం గమనార్హం. మాజీ ఆర్థిక మంత్రిగా బుగ్గన నుంచి రావాల్సిన సమగ్ర వివరణ రాకపోవడం, ఉత్తరాంధ్ర సమస్యలపై ధర్మాన వంటి సీనియర్లు గొంతు విప్పకపోవడం పార్టీకి తీరని లోటుగా మారుతోంది. కీలక సమయాల్లో అనుభవజ్ఞులైన నాయకులు తెరవెనుక ఉండిపోవడం పార్టీని నడిపే నావకు చుక్కాని లేని పరిస్థితిని తలపిస్తోంది. వీరి మౌనం అంగీకారమా లేక అసక్తత అన్నది తేలాల్సి ఉంది.
ప్రతిపక్షం అంటే కేవలం మైకులు ముందుకొచ్చి అరవడం కాదు, సబ్జెక్టు మీద కసరత్తు చేయాలి. అది మానేసి కేవలం వ్యక్తిగత దూషణలకు, రాజకీయ విమర్శలకు పరిమితమవుతున్నారు. మేము అధికారంలో ఉన్నప్పుడు ఇలా చేశాం, ఇప్పుడు ఇలా జరుగుతోంది అని డేటాతో సహా ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన చోట కేవలం రాజకీయ ఆరోపణలు చేయడం వల్ల ప్రజల్లో పార్టీ పట్ల సీరియస్నెస్ తగ్గుతోంది. విషయం లేని విమర్శలు చేయడం వల్ల మీడియాలో స్పేస్ దొరకొచ్చు కానీ ప్రజల మనసుల్లో స్థానం దొరకదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఏ రాజకీయ పార్టీకైనా కార్యకర్తలే పునాది రాళ్లు. ఆ రాళ్లే కదిలిపోతే సాయుధమే కుప్పకూలుతుంది. ప్రస్తుతం వైసీపీ క్షేత్రస్థాయి క్యాడర్ పరిస్థితి అగమ్యగోచరంగా ఉంది. నాయకులు బయటకు రాకపోవడం, తమకు అండగా నిలవాల్సిన వారు మౌనంగా ఉండడంతో కార్యకర్తలు ఆత్మరక్షణలో పడిపోతున్నారు. పార్టీకి కష్టకాలంలో అండగా నిలవాల్సిన బాధ్యత కలిగిన నేతలు తమ వ్యక్తిగత భద్రత కోసమో ఇతర కారణాల వల్ల వెనక్కి తగ్గడం క్యాడర్ ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీస్తోంది. నాయకుడు అనేవాడు కష్టంలో ముందుండాలి, కానీ వైసీపీ నేతలు కార్యాలయాలకే పరిమితం కావడం క్యాడర్లో అసహనానికి దారితీస్తోంది. పార్టీ నిర్మాణం బలంగా ఉండాలంటే నిరంతర శిక్షణ, అవగాహన కార్యక్రమాలు అత్యవసరం. గతంలో వైసీపీ అధిష్టానం పలు సందర్భాల్లో పార్టీ ముఖ్య నేతలకు, కార్యకర్తలకు వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తామని, వర్క్షాపులు, శిక్షణా తరగతులు నిర్వహిస్తామని ఘనంగా ప్రకటించింది. కానీ ఆచరణలో మాత్రం శూన్యం. ఇప్పటి వరకు ఆ దిశగా ఎటువంటి నిర్దిష్ట చర్యలు తీసుకోకపోవడంపై క్షేత్రస్థాయి నాయకులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఎన్నికల ముందు హడావుడి చేయడం కాకుండా ప్రతిపక్షంలో ఉన్నప్పుడే క్యాడర్ను సిద్ధాంతపరంగా, వ్యూహాత్మకంగా బలోపేతం చేయాలి. ఆ దిశగా చర్యలు లేకపోతే వచ్చే ఎన్నికల నాటికి సమర్థవంతమైన నాయకత్వ కొరత ఏర్పడక తప్పదు. ఒక రాజకీయ పార్టీకి ఒకే మాట, ఒకే బాట అనేది విజయ సూత్రం. కానీ వైసీపీలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రధాన సమస్య అంతర్గత సమన్వయ లోపం. అధినేత జగన్ ఒక అంశంపై స్పందిస్తే పార్టీలోని ఇతర ముఖ్య నేతలు దానికి భిన్నంగానో లేదా సంబంధం లేని రీతిలోనో మాట్లాడడం తరచుగా కనిపిస్తోంది. ఇది పార్టీలో కమాండ్ అండ్ కంట్రోల్ వ్యవస్థ దెబ్బతిన్నదా అనే అనుమానాన్ని రేకెత్తిస్తోంది. ఒక నిర్ణయంపై స్పష్టమైన పాయింట్ లేకుండా వివిధ వాదనలు వెలుగులోకి రావడం వల్ల ప్రజలకు పార్టీ స్టాండ్ ఏంటో అర్థం కావడం లేదు. పార్టీ అధికార ప్రతినిధుల మధ్య కూడా ఏకాభిప్రాయం లేకపోవడం, ఒకే అంశంపై తలో రకంగా మాట్లాడడం వల్ల మీడియాలో, ప్రజల్లో చులకనాభావం ఏర్పడుతోంది. ఈ సమన్వయ లోపం వెంటనే సరిదిద్దుకోకపోతే పార్టీ విశ్వసనీయత మరింత దిగజారే ప్రమాదం ఉంది. అమరావతి రాజధాని అంశం రాష్ట్ర రాజకీయాల్లో ఒక కీలకమైన మలుపు. ఇటువంటి సున్నితమైన అంశాలపై పార్టీ నుంచి ఒక స్పష్టమైన ఏకరీతి సందేశం వెళ్ళాలి. కానీ వైసీపీ నుంచి వస్తున్న సంకేతాలు గందరగోళంగా ఉంటున్నాయి. ఒకరు 3 రాజధానులు అంటారు, మరొకరు విశాఖ అంటారు, ఇంకొకరు అమరావతిపై మౌనం వహిస్తారు. ఇలాంటి అస్పష్ట వైఖరి వల్ల ప్రజల్లో సందేహాలు బలపడుతున్నాయి. అధినేత ఆలోచన ఒకలా ఉంటే పార్టీలోని ఇతర నేతల వ్యాఖ్యలు మరోలా ఉండడం వల్ల పార్టీ ఏకతాటిపై నడిచే పరిస్థితి కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి అనేక నిర్ణయాలు తీసుకుంటోంది. వీటిలో కొన్ని ప్రజాదరణ పొందితే మరికొన్ని విమర్శలకు తావిస్తున్నాయి. ఇక్కడే వైసీపీ తన పాత్రను పోషించాల్సి ఉంది. ప్రభుత్వం చేసే ప్రతి పనిని గుడ్డిగా వ్యతిరేకించడం కాకుండా అందులోని లోటుపాట్లను ఎత్తిచూపుతూ ప్రత్యామ్నాయాలను సూచించే నిర్మాణాత్మక ప్రతిపక్షంగా ఎదగాలి. కేవలం రాజకీయ ఉనికి కోసం చేసే విమర్శల వల్ల ప్రయోజనం ఉండదు. గతంలో తమ విధానం వల్ల జరిగిన లాభ నష్టాలను బేరీజు వేసుకుని మాట్లాడాలి. అలా కాకుండా మొండివాదన చేయడం వల్ల ప్రజలు ఆ విమర్శలను సీరియస్గా తీసుకోవడం లేదు. వైసీపీ హయాంలో మంత్రులుగా పనిచేసినప్పుడు తీసుకున్న నిర్ణయాలకు బాధ్యత వహించాల్సిన అవసరం ఉంది.
కూటమి ప్రభుత్వం గత నిర్ణయాలపై విచారణలు జరుపుతున్నప్పుడు లేదా శ్వేతపత్రాలు విడుదల చేస్తున్నప్పుడు సంబంధిత మాజీ మంత్రులు ముందుకొచ్చి వాస్తవాలను వివరించాలి. ప్రభుత్వం చెబుతున్నది ఇది అని పాయింట్ టు పాయింట్ కౌంటర్ ఇవ్వాలి. గత ప్రభుత్వంలో కీలక బాధ్యతలు నిర్వర్తించిన వారు ఇప్పుడు నిశ్శబ్దంగా ఉండడం, పొలిటికల్ మైదానంలో ప్రత్యక్షంగా వ్యవహరించకపోవడం పార్టీకి వ్యూహాత్మక దెబ్బగా మారుతోంది. అధినేత జగన్కు ద్వితీయ శ్రేణి నాయకత్వానికి మధ్య దూరం పెరుగుతోందన్నది అంతర్గత వర్గాల మాట. గతంలో నాయకత్వ బాధ్యతలు తీసుకుని పార్టీని ముందుకు నడిపిన సీనియర్లు ఇప్పుడు సైలెంట్ అవ్వడానికి కారణం అధిష్టానం తీరుపై అసంతృప్త లేక భవిష్యత్తుపై భయమా? నాయకత్వ బలోపేతానికి చర్యలు లేకపోతే భవిష్యత్తులో ఇబ్బందులు తప్పవని కార్యకర్తలు వాపోతున్నారు. రాజకీయాల్లో విశ్వసనీయత అనేది సంపాదించుకోవడం కష్టం, పోగొట్టుకోవడం చాలా తేలిక. పార్టీ అధినేత ముఖ్య కార్యకర్తల మధ్య ఉన్న వైరుధ్యపూరిత వాదనల కారణంగా సాధారణ ప్రజల్లో తీవ్ర గందరగోళం ఏర్పడుతోంది. ఇది అంతిమంగా పార్టీ క్రెడిబిలిటీని దెబ్బతీస్తోంది. ప్రజలు ఒక పార్టీని నమ్మాలంటే ఆ పార్టీ మాట మీద నిలబడాలి. కానీ వైసీపీలో ప్రస్తుతం కనిపిస్తున్న యూటర్న్లు, పరస్పర విరుద్ధ ప్రకటనలు ప్రజలను పార్టీకి దూరం చేస్తున్నాయి. ఇకనైనా ఈ స్తబ్దతను వీడి నిర్మాణాత్మకమైన బలమైన ప్రతిపక్షంగా మారడమా, లేక అంతర్గత సమస్యలతో సతమతమవుతూ కాలగర్భంలో కలిసిపోవడమా అన్నదే ఇప్పుడు పూర్తిగా అధినేత జగన్ చేతుల్లోనే ఉంది. మౌనం వీడాలి, వాస్తవాలను మాట్లాడాలి, కార్యకర్తలకు భరోసా ఇవ్వాలి. సీనియర్లు తమ అనుభవాన్ని పార్టీకి కవచంగా మార్చాలి. అప్పుడే ప్రజల్లో కోల్పోయిన విశ్వాసాన్ని తిరిగి పొందగలరు. లేదంటే ఈ మౌనమే పార్టీకి మరణశాసనంగా మారుతుంది. ప్రజాస్వామ్యంలో బలమైన ప్రతిపక్షం ఉండడం ప్రజలకు ఎంత అవసరమో ఆ స్థానాన్ని నిలబెట్టుకోవడం ఆ పార్టీకి అంతకంటే అవసరం. మరి వైసీపీ నాయకత్వం ఇకనైనా మేల్కొంటుందా, లేక చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతుందా అన్నది కాలమే నిర్ణయించాలి. రాజకీయాల్లో అధికారం పోవడం సహజం. కానీ ఆత్మవిశ్వాసం, విశ్వసనీయత కోల్పోవడం మాత్రం కోలుకోలేని దెబ్బ. వైసీపీ ఇప్పుడు సరిగ్గా ఆ ప్రమాదపు టంచుల్లోనే ఉంది. గందరగోళమే వ్యూహంగా, మౌనమే సమాధానంగా సాగుతున్న ఆ పార్టీ తీరు గమ్యం లేని ప్రయాణాన్ని తలపిస్తోంది. ఇప్పటికైనా అస్తిత్వ ఆవేదన నుంచి బయటపడి బాధ్యత గల ప్రతిపక్షంగా గొంతు విప్పుతారా, లేక అంతర్గత వైరుధ్యాలతో చరిత్రలో ఒక పేజీగా మిగిలిపోతారా అన్నది వైసీపీని తేల్చుకోవాలి. ఎందుకంటే రాజకీయం ఎప్పుడూ శూన్యాన్ని భరించదు. ప్రజలు మరో ప్రత్యామ్నాయాన్ని వెతుక్కోవడానికి ఎంతో సమయం పట్టదు. ఇది వైసీపీ నాయకత్వానికి విసిరిన చారిత్రక సవాల్.